మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. మరి ఈ పూట దూర్వాస మహర్షి స్వర్గానికి వెళ్లబోవటం, దారిలో కనిపించిన మందారమాల ఊర్వశి చేతిలో ఉండగా దానిని తనకివ్వమని చెప్పి అడిగి తీసుకుని స్వర్గానికి వెళ్లటం, ఇంద్రుడికి కానుకగా అదిస్తే ఇంద్రుడు ఆ మాలను తీసుకుని వెళ్లి ఐరావతానికి వేస్తే ఐరావతం ఆ మాలను పాడు చేయటం, దాంతో మునికి కోపమొచ్చి తన ఐశ్వర్యాన్ని చూసుకుని ఇంత గర్వంగా ఉన్నాడు కాబట్టి తనకు ఐశ్వర్యం లేకుండా చేద్దామని చెప్పి ఏ ఐశ్వర్యాన్నైతే చూసుకుని ఇంద్రుడు అంత గర్వంతో ఉన్నారో అటువంటి ఐశ్వర్యం అంతా కూడా సముద్రపాలైపోతుంది అని చెప్పి శపించడం జరుగుతుంది. ఆ శాప ప్రభావంతో శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి ఉపాయంతో సముద్ర మథనం జరుగుతుంది. సముద్ర మథనం జరిగేటువంటి సమయంలో కూర్మావతారాన్ని దాల్చినటువంటి శ్రీ మహావిష్ణువు కారణంగా సురాసురులు సాగర మథనాన్ని చేయడంతో సముద్రం నుండి మొట్టమొదటిసారిగా భయంకరమైన విషం పుడుతుంది. ఈశ్వరుని ప్రార్థిస్తారందరూ కూడాను. అప్పుడు పరమేశ్వరుడు ఆ విషాన్నంతటిని కూడా నేరేడు పండంత చేసి మృంగి కంఠంలో దాచుకుంటారు. మృత్యుంజయుడు అవటం వలన వారికి ఏవీ కాదు. తర్వాత మళ్ళీ సురాసురులు సాగర మథనం చేస్తూ ఉంటారు. కామధేనువు పుడుతుంది. ఋషులు కామధేనువుని తీసుకుంటారు. తర్వాత ఉచ్చైస్రవము, దానినేమో బలిచక్రవర్తి తీసుకుంటారు. ఐరావతాన్ని ఇంద్రుడు తీసుకుంటారు. కల్పవృక్షము, అప్సరసలు, చంద్రుడు, వీరందరూ సముద్ర మథనంలోనే పుడతారు. ఆ తర్వాత లక్ష్మీదేవి వస్తారు. సంపదలకు తల్లి అనేటువంటి లక్ష్మీదేవిని అందరూ కూడా పూజిస్తారు. ఆ తల్లి శ్రీ మహావిష్ణువును వరిస్తారు. చివరికి ఆయుర్వేద విద్యా విశారదుడైనటువంటి ధన్వంతరి అమృత కలశంతో పుడతారు. రాక్షసులు తుచ్చ బుద్ధితో దేవతలకు అమృతం అందకూడదు అని చెప్పి అమృత కలశాన్ని లాక్కొని వెళ్లిపోతారు. దాంతో దేవతలందరూ కలిసి శ్రీహరిని వేడుకుంటారు. అప్పుడు శ్రీహరి మోహిని అవతారాన్ని దాల్చి తన దివ్యమోహన రూపంతో రాక్షసుల్ని మాయ చేసి అమృతాన్ని దేవతలకు పంచుతారు. అది గ్రహించిన రాక్షసులందరూ కూడా మోసం చేశారు అని చెప్పి దేవతలపై యుద్ధానికి దిగుతారు. మహాసంగ్రామమే జరుగుతున్నప్పుడు అయితే శ్రీపతి అనుగ్రహించడంతో వారి అనుగ్రహం చేత దేవతలందరూ కూడా విజయాన్ని సాధిస్తారు. అయితే ఈ సముద్ర మథన ఘట్టాన్ని గనక సూక్ష్మంగా మనం పరిశీలించుకోగలిగితే ఇందులో ఒక అంతరార్థం మనకి గోచరిస్తుంది. సాధకుడు మంచి చెడులు తెలుసుకోవడం కోసమే మనసును మధించాలి అని చెప్పి, స్థిత ప్రజ్ఞత కోసమని చెప్పి సాధన చేయటమే మథనం అవుతుంది, మథనం అనబడుతుంది అని చెప్పి, అప్పుడు విషం వంటి విషమ పరిస్థితుల్ని మనం ఎదుర్కోగలుగుతాం. వాటిని లెక్క చేయకుండా సాధన సాగిస్తూ ఉంటాం కాబట్టి ఎటువంటి విషమ పరిస్థితులు ఎదురైనా కూడా ముందుకు సాగగలుగుతాం. అప్పుడు కామధేనువు, కల్పవృక్షము వంటి చిన్న చిన్న లాభాలు మనసుని ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి. వాటితో తృప్తి పడిపోతే సాధన అక్కడితో ఆగిపోతుంది. అలా కాదు అని చెప్పి ముందుకు సాగితే అమృతము అనేటువంటి మోక్ష ప్రాప్తి మనందరికీ కలుగుతుంది. జీవులకు మోక్షమే పరమావధి అని చెప్పి చెప్పకనే ఈ ఘటన ద్వారా మనకి పెద్దలు చెప్పడం జరిగింది. రేడియో సిటీ పాడ్కాస్ట్.